దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఉన్నోళ్ళు, లేకపోతే మనం ఏం చేయలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువుకి స్తోత్రం, నా రక్షకుడికి స్తోత్రం, నా యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా ఆశీర్వాదకరమైన దినం. ఎందుకంటే దైవజనులు ఆశీర్వాదం అయ్యగారి దగ్గర ప్రభు మిమ్మల్ని ఉంచారు. మంచి దైవజనులు, రోషం కలిగిన దైవజనులు ఆశీర్వాదం అయ్యగారు, అలాగే అమ్మగారు కూడా, అలాగే శ్యాము, అలాగే కుమార్తె కూడా. మంచి కుటుంబం. ఈ కుటుంబం దేవునికి భయపడిన, దేవుని యందు దేవుని చిత్తం జరిగించే కుటుంబం. ఈ కుటుంబం దేవుడు అందుకే నమ్మి సేవ అప్పచెప్పారు. దైవజనుల ఆశీర్వాదం అయ్యగారికి, అమ్మగారికి, బాబుకి. బాబు అంటే చంద్రబాబు కాదండి, శ్యాంబాబుకి నా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్నేహితులారా, నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యము ఎంతమందికి ఆకలేస్తుంది? ఆకలేస్తుందమ్మా? వెరీ గుడ్. దేవుని వాక్యం గురించి ఆకలి. ఈ రోజుల్లో దేవుని వాక్యం గురించి ఎవరైతే ఆశ కలిగి ఎదురు చూస్తారో, దేవుని వాక్యం వినాలని ఎంతమంది ఆరాట పడతారో వారితో దేవుని కృప ఎప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే లోకస్తులు అందరూ కూడా మూగ విగ్రహాలకు మొక్కుతున్నారు. నేను అనట్లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:2 చూడండి ఒక్కసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:2 ఓకే. చూసారా ఏం మాట ఉంది అక్కడ? అన్యజనులుగా మనం ఉన్నప్పుడంట మోగ విగ్రహాలకు మనం మొక్కామంట. కానీ ఈరోజైతే దేవుడు మనకు తెలుసు, మనము దేవునికి తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 4:2 ఒక్కసారి. గలతీయులకు రాసిన పత్రిక ఉండి తల్లి 4వ అధ్యాయము 9వ వచనం అమ్మ. 9, 4, 9, 8 కూడా చదువమ్మ ఒకసారి. 8, 9, 10. ఏ కాలమందు? ఆ కాలముందే ఉంది కదా. ఇందాక 12:2 చూసాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:2 ఏమైనా ఉంది? అన్యజనులుగా ఉన్నప్పుడు. ఆ కాలమందు. ఏ కాలమంది అంటే మనం అన్యులుగా ఉన్నాము. ఆ రోజుల్లో మూగ విగ్రహాలకి మనం మొక్కాం. కానీ ఇప్పుడైతే అలాగా కాదు. చదువు తల్లి 8వ వచనం. ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి విశేషముగా ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు మీరు. దేవుడు కూడా మనల్ని ఎరిగే ఉన్నాడు. మనము కూడా దేవుని ఎరిగిన వారమై ఉన్నాము. తర్వాత చదువమ్మా. అది చూసారండి పౌలు గారి వేదన. దైవజనులకున్న బాధ చూసారా స్నేహితులారా? ఎక్కడ త్రొట్టిల్లిపోతారో, ఎక్కడ పడిపోతారో, ఎక్కడ వెనకడుగు వేస్తారో, ఎక్కడ ఆల్రెడీ ప్రేయర్కి రారు, ఎక్కడ ఉపవాస ప్రార్థనకు రారు, ఎక్కడ ఆరాధనకు రారు, లేదంటే ఎక్కడ సువార్తకు రారు, ఎక్కడ ఆత్మీయ జీవితం తప్పిపోతారో, ఎక్కడ ఆత్మీయ జీవితం కోల్పోతారని దైవజనుడు ఆరాట పడుతున్నాడండి. దైవజనుడు బాధ ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం చూడమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 1:28. దైవజనుడు బాధ అక్కడ ఉంటుంది చూడండి స్నేహితులారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, 3 వాక్యాలు మీకు చూపించాను. ఒకటి, మనం అన్యులుగా ఉన్నప్పుడు మూగ విగ్రహాలకు మొక్కాం. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వచ్చాము. మాసములు, ఉత్సవములు, లేకపోతే తిథి, నక్షత్రము ఇలాంటివి చూడకూడదు.
ఇప్పుడు ఈ మాట ఏంటుంటుందంటే దేవుని పాదాల దగ్గర సంపూర్ణులుగా చెయ్యాలి, మిమ్మల్ని నిలబెట్టాలి, సంపూర్ణులుగా చేయాలంటే మీకు బుద్ధి చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకని కాదండి, దేవుని పిల్లలందరికీ, ముఖ్యంగా దైవజనుడు ముందు పాటించాలి, తర్వాత విశ్వాసులకు చెప్పాలి. ముందు తండ్రి పాటించాలి, తర్వాత కుమారుడికి చెప్పాలి. ముందు తల్లి పాటించాలి, తర్వాత కుమార్తెకి చెప్పాలి. ముందు సేవకుడు పాటించాలి, తర్వాత సంఘానికి విశ్వాసులకు తెలియపరచాలి. పౌలు గారి బాధ అదే, మిమ్మల్ని సంపూర్ణంగా చేయాలి. మీరు అటువైపు మళ్ళీ చూడకూడదు. అన్యులుగా ఉన్నప్పుడు ఆ మోగ విగ్రహాలకు మొక్కారు, ఇప్పుడు అటువైపు మనం చూడకూడదు. మనం జీవం గల దేవుని వైపు మనం చూడాలి. నమ్మకస్తుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు వైపు మనం చూడాలి అనుకొని పౌలు గారి వేదన, పౌలు గారి బాధ అక్కడ తెలుస్తుంది స్నేహితులారా. అంటే ఈరోజు చాలామంది జీవితంలో ఈరోజు చూడండి, రోడ్ల మీద ఏ శుక్రవారం అంటే ఇవేళ ఏ శుక్రవారం అంట అది అని ఆలు పెట్టుకోండ్రు. మనమైతే శుభ శుక్రవారం మంది. ఆమె చెప్పండి, దేవునికి స్తోత్రం. 300 మొత్తానికి సంవత్సరానికి 52 వారాలు, 52 వారాలు కూడా శుక్రవారాలు వస్తాయి, 52 వారాలు కూడా ఆదివారాలు వస్తాయి, 52 వారాలు కూడా ప్రతి ఒక్క వారం వస్తుంది. అలాగే మనది శుభ శుక్రవారం, వాళ్ళదేమో శ్రావణ శుక్రవారం. ఈ శ్రావణ శుక్రవారం ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటుందమ్మా? 4 రోజులు. శుభ శుక్రవారం ఎన్ని రోజులు ఉంటుంది? యేసే రాకడ వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుభ శుక్రవారం యేసే రాకడ వరకు ఉంటుంది, మన పోకడ వరకు శుభ శుక్రవారం ఉంటుంది. అందుకే స్నేహితులారా, మనము గొప్ప, వారు గొప్ప. ఎవరు గొప్ప? యేసయ్యే గొప్ప. ఆమె చెప్పండి ఒకసారి. యేసయ్యని బట్టి మనము గొప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువుని బట్టి మనం గొప్ప, మనం బట్టి వారికి, మనలోంచి వెలుగు వారికి వెళ్తుంది. కాబట్టి వారు నమ్మారా రక్షణ పొందుతారు, నమ్మితే దేవుని పాదాల దగ్గరికి వస్తారు, నమ్మితే నిత్య జీవానికి వస్తారు, నమ్మితే పాపాలు క్షమించబడతాయి, నమ్మితే అద్భుతాలు చూస్తారు, నమ్మితే ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు చూచుదురుగాక. అట్టి కృప ప్రజలకి కలుగునుగాక. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తాను రండి. వాక్యంలోనికి వెళ్దాం. రూతు గ్రంథం జాగ్రత్త వినండి. దేవుని వాక్యంలోనికి వెళ్తుండగా కొన్ని మాటలే 1:35 దాటింది స్నేహితులారా. దేవుని మాటలు, కొన్ని మాటలు మీకు చెప్పి సంఘంలో ఎలాగ ఉండాలి, దైవజనుడితో ఎలాగ ఉండాలి, ఉపవాస ప్రార్థన ఎలాగ చేయాలి. చాలామంది జీవితంలో ఉపవాస ప్రార్థన లేదండి. చాలామంది సంఘాల్లో ఉపవాస ప్రార్థన లేదు. మీరు ఎక్కడైనా చూడండి, అమ్మ మాట్లాడుద్ది. మీరు ఎక్కడైనా చూడండి, టౌన్లో వేడి బిర్యానీ అని పేరు ఉంటుంది. అదేంటది? బోర్డు. రాత్రి 1 గంట అప్పుడు వెళ్ళి చూడండి, ఆ బోర్డు అక్కడే ఉంటుంది, కానీ లోపల బిర్యానీ ఉండదు. అవునంటే కాదంటారు. బోర్డు మాత్రం అలాగే ఉంటుంది. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు అని పెద్ద బోర్డు పెడతారు, లోపల అందరూ కడుపు నింపు తినేసిన వారే. ఎవరు లోపల ఉపవాస ప్రార్థన ఉండరండి. పాస్టర్ గారు ఉండరు, విశ్వాసులు ఉండరు. చాలామంది అండి, నేను ఎన్నో దగ్గర చూస్తాను స్నేహితులు. మళ్ళీ పేరుకి ఉపవాస ప్రార్థనలు. మైసూరు బోండా, దాంట్లో మైసూరు ఉండదు. మైసూరు పాకం, దాంట్లో మైసూరు ఉండదండి. నేతి బీరకాయ, దాంట్లో నెయ్యి ఉండదు. వీడు విశ్వాసే, వీళ్ళకి విశ్వాసం ఉండదు. కానీ అలా ఉండకూడదండి. మీరు మాత్రం మంచోళ్ళు. ఆమె చెప్పండి ఒకసారి. మీ మట్టు మీరు శబాస్ అనుకోండి, చెప్పండి శబాస్ అనుకోండి. మీ మట్టుకు మీరే. దేవునికి స్తోత్రం. నిజమేనండి, మీరు మంచివారు. ఎందుకంటే దైవజనుడి మాట విని ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. మీరు ఎంతమంది ఉపవాసంతో ఉన్నారు? చెయ్యొద్దండి అమ్మ. అబద్ధం ఆడొద్దే. దేవుని ఉన్నారు, నేను కాదు ఇక్కడ. ఓకేనా? మేము అందరూ ఉపవాసంతో ఉన్నారా? నేను ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నేను అన్నం ఏం తినలేదు, నేను టిఫిన్ ఏం తినలేదు. ఇప్పటి వరకు మా చర్చిలో ప్రేయర్ అయింది, వెంటనే నేను వచ్చి ఇటు నుండి వెళ్ళిన తర్వాత నేను భోజనం చేస్తాను. మీరు నమ్మండి స్నేహితులారా, ఉపవాసం ఉంటే ఆత్మకు బలం, ఆహారం తింటే శరీరానికి బలం. దేవునికి స్తోత్రం. ఆహారం తింటే శరీరానికి బలం, ఉపవాసం ఉంటే ఆత్మకు బలం అండి. నిన్న మీ సేవకులు మేము అందరం కూడా తెల్లవారు టిఫిన్ చేసి మళ్ళీ సాయంకాలం వరకు ఏం తినలేదు. మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉండి స్తుతి ఆరాధన జరిగించాం. బింది మన యేసర్ డానియల్ గారి చర్చిలో, వాళ్ళ విశ్వాసుల ఇంట్లో. అలాంటి విశ్వాసుల ఇంట్లో అద్భుతం జరిగింది. అక్కడ వాళ్ళ కార్యం జరుగునుగాక. మీరు కూడా మీ ఇంట్లో అలాంటి ఉపవాస ప్రార్థనలు పెట్టండి, స్తుతి ఆరాధన పెట్టండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీ పాస్టర్ గారితో పాటు మేము వస్తాం. మేము రాకపోయినా పర్లేదు, మీ పాస్టర్ గారు వస్తే మీకు అది ఆశీర్వాదం, మీ దైవజనుడు వస్తే మీకు అది దీవెన. నిజం స్నేహితులారా, ఉపవాస ప్రార్థనలో అంత పవర్ ఉంది. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో ఎలాంటి అద్భుతం జరిగిందో ఒక 2 మాటలు 3 మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. రండి ఒకసారి. రూతు గ్రంథం చదవండి స్నేహితులారా. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1 3 వచనాలు వేగంగా చదవండి.
దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారమ్మాలు? బెత్లెహేము నుంచి మోయాబు వచ్చారు. మోయాబు అంటే అస్సలు మంచి ప్రదేశం కాదు. మోయాబు అంటే లోకానికి సాదృశ్యం. మోయాబు అంటే పాపానికి సాదృశ్యం. మోయాబు అంటే శాపానికి సాదృశ్యం. మోయాబు అంటే చీకటికి సాదృశ్యం. మోయాబు అంటే దరిద్రానికి సాదృశ్యం, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి మోయాబు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? బెత్లెహేము అంటే ఆశీర్వాదకరమైన స్థలం అండి. అది బెత్లెహేము అంటే దీవించబడిన స్థలం. బెత్లెహేము అంటే యేసుక్రీస్తు పుట్టిన స్థలం. బెత్లెహేము అంటే బైబిల్లో 2 బెత్లెహేములు ఉన్నాయి. ఆ బెత్లెహేము గురించి కాదు, ఈ బెత్లెహేము అంటే చాలా ఆశీర్వాదకరం, అంటే ఆహార గృహమైన అర్థం. అలాంటి బెత్లెహేముకి వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? ఎలీమెలెకు, నయోమి, మహులోను, కిల్యోను. ఈ నలుగురు ఎవరు? భార్య, భర్త, 2 బిడ్డలు, అంటే ఒక కుటుంబం. మీరు నమ్మండి స్నేహితులారా, ఆశీర్వాదకరమైన స్థలం నుండి విడిచిపెట్టి నాశనకరమైన స్థలంలోకి వెళ్తే ఖచ్చితంగా చీకటి ఏలుబడి చేస్తుందండి, దరిద్రం ఏలుబడి చేస్తుందండి. నా చేతులు జోడించి చెప్తానండి మీకు, దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచారో మీ మరణం వరకు మీరు ఎక్కడే ఉందురుగాక. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. యేసు ప్రభు మీకు ఉంచిన స్థలం అండి. ఈ స్థలం యేసుక్రీస్తు వారు ఇచ్చిన సేవకుల ఆశీర్వాదం. పాస్టర్ గారు మీకు దేవుడిచ్చిన పరిచర్య, మీకు ఇది దేవుడిచ్చిన సహవాసం. ఇది ఈ సహవాసంలో, ఈ సేవకుల దగ్గర, ఈ పరిచర్యలో మీరు నమ్మకంగా నిరంతరము నా ప్రభు మిమ్మల్ని ఉంచునుగాక. అప్పుడు మీరు ఆశీర్వాదం పొందుకుంటారండి. చాలామంది జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఎలీమెలెకు చాలా మంచోడండి. నయోమి చాలా మంచి ఆవిడండి. 2 మహులోను, కిల్యోను చాలా మంచి యవ్వనస్తులు స్నేహితులారా. అలాంటి వారు ఏం చేశారంటే ఆ బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబుకి వచ్చారు. మోయాబు ఎలాడో తెలుసండి? మోయాబు దేశం ఎలాడో ఒకసారి మీకు వాక్యం చూపిస్తానండి. కీర్తనల గ్రంథం 108వ కీర్తన 9వ వచనం. మోయాబు ఎలాడదో చూడండి ఒకసారి. 108, 9 కీర్తనలు. అది చాలు తల్లి. మోయాబు యేసుప్రభు వారు కాలు కడుక్కున్న స్థలమట, అంటే చెత్త కుండితో సమానం. మనం కాలు కడుక్కుంటే ఎక్కడ కడుక్కుంటాం? బెడ్రూమ్లో కడుక్కుంటామా మన కాలు? చెప్పండి. కిచెన్లో కడుక్కుంటామా మన కాలు? చెప్పండి. మన కాలు లేకపోతే మన హాల్లో కడుక్కుంటామా కాలు? చెప్పండి తల్లి. ఎక్కడ కడుక్కుంటాం? అది వాష్రూమ్లో కడుక్కుంటాం, లేదంటే ఒక బయటను అది పనికిరాని స్థలంలో కడుక్కుంటాం. అలాంటి స్థలమట దేవునికి. నా పాదాలు కడుక్కున్న స్థలం మోయాబు అంటే ఎంత తృణీకరించబడిందో ఆలోచించండి. మోయాబు అంటే తృణీకరించబడింది, అందరూ అసహించుకునేదండి, చెత్త స్నేహితులారా. మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. మోయాబు ఎలాడదో 25 అధ్యాయం 1వ వచనం, సంఖ్యాకాండం 2 చదవండి. సంఖ్యాకాండం 25 అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 25 అధ్యాయం 1వ వచనం. చూసారండి స్నేహితులారా, ఎలాంటి వారండి మోయాబీలు స్త్రీలు? ఎలాంటి వారు అమ్మాలు? వ్యభిచారులు. చెప్పండి, సిగ్గం పడొద్దు, వాక్యమే. మోయాబు స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? వ్యభిచారు స్త్రీలు. మోయాబు పట్టణం ఎలాంటిదట? దేవుడు కాలు కడుక్కుని చెత్త కుండి అంట. చెత్త కుండి దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి నయోమి, ఎలీమెలెకు 2 పిల్లలు ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి శాపంలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి ఒకసారి. ఎందుకు వచ్చారండి? కరువు వచ్చిందని. ఏమండి, మనిషి అన్నప్పుడు కడుపుల నొప్పి రాదా? మనిషి అన్నప్పుడు తలనొప్పి రాదా? మనిషి అన్నప్పుడు కష్టం రాదా? మనిషి అన్నప్పుడు సుఖం రాదా? మనిషి అన్నప్పుడు ఇబ్బందులు రావా? ఏమండి, ఏం పేరండి మీ పేరు? ఆనంద్. ఆనంద్. కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి రావా? ఆనందం మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి. మరి అలాంటి కష్టము, ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు నయోమి ఆ ఊరు విడిచిపెట్టింది? బెత్లెహేము ఎందుకు విడిచిపెట్టింది? ఈరోజు మీరే ఉన్నారండి. మీ సేవకుడు ఏదైనా గద్దించవచ్చు మిమ్మల్ని. అమ్మ టైంకి రాకపోతే ఎలాగా?
అమ్మ దేవుని పనిలో నమ్మకంగా ఉండకపోతే ఎలాగా? మీరు కుటుంబంలో మీరు భార్యాభర్తలు నమ్మకంగా ఉండకపోతే మీ పిల్లలు ఎలా మీకు నమ్మకంగా ఉంటారని మీకు పాస్టర్ గారు మీరు గద్దించవచ్చు. గద్దించినప్పుడు ఏం చేస్తారు మీరు? పోలేని పాస్టర్ గారు మీకు ఒకటే చర్చు, మాకు 10 చర్చలు అంటామా? సొంత ఇల్లుడికి ఒకటే ఇల్లు, అద్దిల్లుడికి ఏ ఇంట్లోకైనా వెళ్ళిపోతాడు. కానీ అది స్థిరం కాదు కదా, అది స్థిరం కాదు కదా. సొంత ఇల్లుకే మనకు యేసుక్రీస్తు వారు మన సొంత రక్షకుడు. ఆమె చెప్పండి. యేసయ్య మన సొంత రక్షకుడు అండి. దైవజనులు మన సొంత సేవకుడు అండి. మీకు ఇచ్చిన భర్త మీకు సొంత భర్త అండి. మీకు ఇచ్చిన భార్య మీకు సొంత భార్య అండి. అలాగే సొంత ఊరిని, సొంత దేవుణ్ణి, సొంత ఆశీర్వాదాన్ని విడిచిపెడితే కుటుంబాలు నాశనం అయిపోతాయి. స్నేహితులారా, నా చేతులు జోడించి చెప్తున్నాను, దైవజనుడు ఎప్పుడు గద్దించినా అది మీకు ఆశీర్వాదమే. దైవజనుడు ఎప్పుడు మీకు గద్దించినా మీకు అది మేరే. స్నేహితులారా, ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి శాపంలోకి వచ్చారు. అక్కడ ఎవరున్నారు? మోయాబులో ఎవరున్నారు చెప్పండి కదా. అలాంటి పరిస్థితుల్లో 4 కుటుంబం వచ్చారు. కుటుంబం వచ్చిన తర్వాత ఏం జరిగిందో చదువు తల్లి, తర్వాత మాట చదువు తల్లి. అదే అధ్యాయం అలా తీసుంచండి, ఎవరు బైబిల్ ముయ్యొద్దు. ఓకేనా? చదవండి అమ్మ. అది చూసారండి, అక్కడ వచ్చింది చిక్కు. నెంబర్ 1, ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి మోయాబు దేశం వచ్చారు. బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశం వచ్చారు. వచ్చిన వెంటనే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత మహలోను కిల్యోను 2 పిల్లలకి ఎవరికి ఇచ్చి పెళ్లి చేసిందంట? మోయాబు స్త్రీలు. మంచోలేనండి వాళ్ళు, మంచోళ్ళు ఏమాత్రం కూడా కాదు కదా. అలాంటి స్త్రీలకి అన్యులకి ఇచ్చి పెళ్లి చేసిందండి. నా చేతులు జోడించి చెప్తున్నాను మీకు, మీ పిల్లలకి ఎప్పుడు అన్యులకి ఇచ్చి పెళ్లి చేయొద్దు. పెళ్లి చేశారా దొరికిపోతారు. నెత్తి మీద ఒక్క ఎంటుకు ఉండదు, కొబ్బరి నూనెతో కూడా పైన ఉండదు. టెన్షన్కి నెత్తి మీద ఎంటుకులన్నీ ఊడిపోతాయి. ఎందుకంటే నిద్ర పట్టదు. ఏటి పెళ్ళి ఎలా జరిగిందా, ఏటబ్బాయి ఎలా జరిగింది. నిజం నా ఆనందం. నెత్తి మీద ఎంటుకులుంటే ఒట్టు. లలిత జ్యువెలరీ ఓనర్ ఏమంటాడు? డబ్బులు అది నెత్తి మీద ఒక ఇంటికైనా ఉంటుంది. అంత ఆలోచనతో మన సొంత ఇష్టంగా మనకు నచ్చినట్టుగా మన ఇష్టానుసారంగా మనము కానీ బ్రతికితే బతుకు బస్ స్టాండే, లేదంటే రైల్వే స్టేషనే. మీరందరూ కూడా నాకు సహోదరులు, చిన్నపిల్లలు, నా కూతురుతో మీరు సమానం. మీరు చాలా మంచిగా ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి స్నేహితులారా. మోయాబు స్త్రీలకి పెళ్లి చేసుకున్నారు. ఇంకో విషయం తెలుసండి, మోయాబులు అంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఆ వాక్యం కూడా చూపిస్తాను రండి ఒకసారి. రండి, ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం 3వ వచనం చూడండి ఒక్కసారి. ద్వితీయోపదేశకాండం 23 అధ్యాయం 3వ వచనం చదవండి. అమ్మ 23 అధ్యాయము 3వ వచనం ద్వితీయోపదేశకాండం అదేనా? అది చాలు తల్లి. చూసారా, యెహోవా సమాజంలో చేరకూడదండి. దేవుడు తృణీకరించాడండి వాళ్ళని. ఆ మోయాబు అంటే దరిద్రం స్నేహితులారా. ఆదికాండం 19 అధ్యాయంలో కనబడుతుంది. ఇంకా అవన్నీ నేను వివరించను. కానీ అలాంటి ప్రదేశానికి వచ్చారు. నయోమి ఏం చేసిందంటే భర్తను కోల్పోయింది. భర్త చనిపోయిన తర్వాత 2 పిల్లలకి మోయాబు స్త్రీలకి ఇచ్చి పెళ్లి చేసింది. 2 పిల్లలకి పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. చదవండి తల్లి, చదవండి అమ్మ. ఒక దాని పేరు వార్ప, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు. చూసారండి, చూసారా, భర్తను కోల్పోయింది, 2 పిల్లలు కోల్పోయింది, ఒక్క విధవరాలు అయిపోయింది ఆవిడ. దేవుడు మనల్ని ఉంచిన దగ్గర ఉండకపోతే ఇలాగే జరుగుతుందండి. దేవుడు చెప్పిన మాట వినకపోతే ఇలాగే జరుగుతుందండి. దేవుడు ఆశీర్వదించిన దగ్గర ఉండకపోతే ఇలాగే జరుగుతుందండి. దైవజనుడి మాట తృణీకరిస్తే ఇలాగే జరుగుతుందండి. దేవుడి చిత్తంలో లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే ఇలాగే జరుగుతుందండి. మీకు ఉదాహరణకు చెప్తున్నాను, మీకు బైబిల్ చదివే ఉంటారు మీరు. ఆదికాండంలో 34 అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు మనకి? యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? మా పిల్లల సంగతి మాకు అడగండి, యాకోబు పిల్లల సంగతి మాకు ఎందుకండి అన్నట్టు చూస్తున్నారు. యాకోబు గారికి 12 మంది పిల్లలు, 12 మంది కొడుకులు, ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరు
వెరీ గుడ్. దీనా బతికి ఏమయ్యింది? 34 అధ్యాయంలో దేవుడు లేడు. 34 అధ్యాయంలో యెహోవా అని మాట ఉండదు. 34 అధ్యాయంలో ప్రభు అని యెహోవా సెలవిచ్చినది ఏమనగానే ఉండదు. 34 అధ్యాయంలో ప్రభు అని మాట ఉండదు. 34 అధ్యాయంలో మొత్తం ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. 50 అధ్యాయాల్లో దేవుడు లేని అధ్యాయం ఏదైనా ఉందంటే 34 అధ్యాయమే. చూడండి, కాదంటే ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండంలో 34 అధ్యాయంలో దేవుడైన మాట కానీ, యెహోవా మాట కానీ, ప్రభు అయిన మాట కానీ, నా దేవుడైన మాట కానీ ఒక్క దగ్గర కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే సొంత ఆలోచనలకు వెళ్ళిపోయింది ఆవిడ, సొంత నిర్ణయాలకు వెళ్ళిపోయింది ఆవిడ. ఏమైంది? బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరు ఆవిడ? దీనా. ఆలోచించండి స్నేహితులారా, దేవుడు ఉన్న దగ్గర కానీ మనం ఉండకపోతే, దేవుడు ఉంచిన దగ్గర మనం ఉండకపోతే మన జీవితాలు అలాగే ఉంటాయి స్నేహితులారా, మన బ్రతుకులు అలాగే ఉంటాయి స్నేహితులారా. నా హృదయపూర్వకంగా చెప్తాను, నా మనస్ఫూర్తిగా చెప్తాను, మీకు మంచి ఆశీర్వాదకరమైన బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు వచ్చింది. మోయాబు అంటే కాలు కడుక్కున్న స్థలము, మోయాబు అంటే వ్యభిచారం కలిగిన స్థలము, మోయాబు అంటే దేవునికి ఇష్టం లేని స్థలము, మోయాబు అంటే దేవుడు పక్కన పెట్టేసిన స్థలము. అలాంటి స్థలానికి వచ్చారు, కరువు వచ్చిందని. ఈరోజు మీకు ఏం కరువు ఉందండి? మీకు మంచి దైవజనులు ఉన్నారు, ఈరోజు మీకు మంచి వాక్యం ప్రకటించబడుతుంది, ఈరోజు మంచి ఆత్మీయతలో మీరు ఉన్నారు. మీకు ఏం కరువు వచ్చింది? ఆలోచించండి స్నేహితులారా. నయోమికి, ఎలీమెలెకి, మహలోనికి, కిల్యోనికి ఏం కరువు వచ్చింది? ఎందుకు బెత్లెహేము విడిచిపెట్టారు? నా చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు ఎక్కడ ఉంచితే మీరు అక్కడ ఉండడమే మీకు అది ఆశీర్వాదము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? ఇద్దరు చనిపోయారు. మళ్ళీ రూతు గ్రంథానికి రండి. ఇద్దరు చనిపోయారు కదా. ఇద్దరు చనిపోయిన తర్వాత చదువుతాయి. మళ్ళీ చదువమ్మ. చూసారండి, మోయాబు దేశంలో ముగ్గురు చనిపోయిన తర్వాత కోడలను అత్త ముగ్గురు కలిసి బయలుదేరారు. ఆ ముగ్గురు చనిపోయారు. వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఎక్కడికి బయలుదేరారు? బెత్లెహేముకి బయలుదేరారు. బయలుదేరినప్పుడు వార్పు అంటుంది, చూడండి, మళ్ళీ చదవండి ఒక్కసారి. ప్రయాణమైపోయారు. అప్పుడు ఆమె స్థలమును ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రులు బయలుదేరి యోధా దేశంలో తిరిగి పోవాలని మార్గమును వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రులు చూసి, మీరు మీ తల్లుల ఇంట్లోకి తిరిగి వెళ్ళండి, చనిపోయి వారి ఎడల నా ఎడల మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక, మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందుకున్నట్లు యెహోవా దయ చేయునుగాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలండి, నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెండ్లి చేసుకున్నట్టుగా ఇంకను కుమారులు నా గర్భమునందున, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి, నేను పురుషునితో ఉండలేని ముసలదానను. చూడండి, నమ్మకంగా చెప్తుంది, మీ కన్నవారింటికి మీరు వెళ్ళిపోండి, నా ఇద్దరు కుమారులని నేను కోల్పోయాను, నేను ఇప్పుడు ముసలిదాన్ను. ఈరోజు 50 సంవత్సరాలు దాటితే ముసలమ్మ అంటే ఒప్పుకోరు. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆవిడకి 60 సంవత్సరాలు. నిజమమ్మ, 60 సంవత్సరాలు చక్కగా కలర్ వేసుకుంటుంది, ఒక్క పండింటికి కూడా కనబడదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆంటీ అంటే పెద్ద చీపురు కట్ట పట్టుకుంటుంది. నిజమండి. ఎక్కడంటే ఇక్కడ మన తోటగూరు బస్ స్టాప్ లోపలికి ఉంటుంది ఆవిడ ఇల్లు. మళ్ళీ యేసుప్రభును నమ్ముకుంది ఆవిడ. నేను ముసలిదాన్నా, మొన్న 16వ తారీఖు 16 నిండా అంటది. మొన్న 16వ తారీఖు అంటే 16 నుండి 17లోకి వచ్చిందట. 30 సంవత్సరాలు కొడుకులు ఉన్నారు మళ్ళీ ఆవిడకి. గోడ మీద కొట్టి వద్దా? కానీ ఇక్కడ నయోమి ఏమంటుంది? నేను ముసలదానను. యథార్థత ఉందండి నయోమిలోని. ఈరోజు నిజమండి, చాలామంది ఆంటీ అంటే ఏమండి, నాకు తాత అనుకున్నాను, నాకు వచ్చి నష్టమేంటి, నాకు ఎలాగిద్దరు మనవరాలు ఉన్నారు, వచ్చే సంవత్సరం అయ్యారు కూడా మనవడు ఎత్తుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చెప్తున్నాను స్నేహితులారా, ఆ మాత్రం దానికి అనుకుంటే తప్పేముంది? నేను ముసలదానను. నయోమి ఒప్పుకుందండి. ఈరోజు చాలామంది ఒప్పుకోరండి. మా సొంత వదినే ఉంది, మా సొంత వదినికి ఇప్పుడు ఎంత వయసు తెలుసా? మా సొంత వదిన కూడా ఆంటీ అంటే ఒప్పుకోదు.
నేను ఎలా కానీ ఎందుకంటే అంత బాధ? ఈవిడంటే అన్యురాలు, ఆవిడేమో యేసుప్రభునే నమ్ముకుంది. 60 సంవత్సరాలు వచ్చి ఆంటీ అంటే ఒప్పుకోదు. మొన్న 16 సంవత్సరాలు 16వ తారీఖుకి 16 దాటి అంటది ఏమంటే. ఎంత దరిద్రం అండి! దేవుడు ఒప్పుకుంటారండి ఇలాంటి ప్రార్థన? దేవుడు వింటారండి? యథార్థత లేకపోతే. మీ పాస్టర్ గారంటే నాకు అందుకే ఇష్టమండి. ఆశీర్వాదం గారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏదైనా యథార్థతే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అవునంటే అవును, కాదంటే కాదే. నేను చాలామంది సేవకులు చూస్తున్నాను, యథార్థత లేదు, ఒక నమ్మకత్వం లేదు, నీతి లేదు, ఒక భక్తి లేదు, సంఘాన్ని కుటుంబాన్ని ఎలా క్రమంగా నడిపించుకోవాలో లేదు. మళ్ళీ కాళ్ళు ఎగరేస్తారు. ఎవరికి కావాలండి? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిద్ర వచ్చిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. అదిగో నిద్ర వస్తుంది మీకు. అలాగైతే మరి ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు తెచ్చిన పైకి ఎత్తండి ఒకసారి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇక్కడ నుండి వినండి, జాగ్రత్త వినండి. ఉపవాసం ఉండి నేను కూడా మీ యేసే పాదాల దగ్గర వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. ప్రభు నాకు చెప్పిన మాట ఈ మాట, ఈ రూతు గ్రంథాన్ని చెప్తున్నాను నేను. యేసు నామములో అలాంటి కృప మీరు పొందుకుందురుగాక. మీరు ఎన్నోసార్లు ఈ వాక్యం విన్నారు, కానీ ఈరోజు అద్భుతమైన మాటలు మీరు దీంట్లో వినబోతున్నారు. ఎందుకంటే మాట్లాడుతున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు. చదువుతాడు. నేను ముసలిదానను. చదవండి. అది వద్దు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించుట కనుకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. అసలు నయోమి ఆ 2 కోడలతో ఎందుకు ఆ మాట అన్నది? వార్తతోని రూతమ్మతో, నయోమి మీరు మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, మీరు చక్కగా బ్రతకండి. నేను ముసలిదానను, నేను మళ్ళీ మా ఇంటికి నేను వెళ్ళిపోతాను, నేను 3 కోల్పోయాను, మీరు మళ్ళీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, నాతో వద్దు అని నయోమి ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పిందంటే తిమోతి రాసిన మొదటి పత్రిక రండి, స్పష్టంగా వాక్యం ఉంది అక్కడ. ఎందుకు చెప్పింది రండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:14 చదవండి తల్లి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:14. అది ఆమె చెప్పండి ఒకసారి అందరు కూడా. యవ్వన స్త్రీలు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో యవ్వన స్త్రీలు సింగిల్గా ఉండకూడదు. నేను చెప్తే అబద్ధం, యేసు ప్రభు చెప్తే నిజం. ఒక్కరు ఆమెను చెప్తే ఒట్టు. ఆమెను చెప్పండారా, అడిగి చెప్పించుకుంటారు. నిజంగా మీరు ధన్యులే, అడిగి అన్నం పెట్టించుకున్నట్టుగా. చూడండి, యవ్వన స్త్రీలు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, సింగిల్గా ఉండకూడదని పౌలు గారు చెప్తున్నారండి. యవ్వన స్త్రీలు సింగిల్గా ఉంటే తొట్టిల్లు పోతారు, పడిపోతారు. ఖచ్చితంగా వివాహం జరిగించుకోవాలి, వివాహం చేయాలా. ప్రతి తండ్రి కూడా కూతురికి పెళ్లి చేయాలా. నేను చెప్పట్లేదు, రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అది ఎంత అద్భుతమైన మాట ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం ఒకసారి రండి. 37 7వ అధ్యాయము 37వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆ 38 కాబట్టి తన కుమార్తెకి పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. చూసారా తండ్రి మనసు? చూసారా, నా కూతురు పెళ్ళిడికి వచ్చింది, నా కూతురికి పెళ్లి చెయ్యాలి. నా కొడుకు పెళ్ళిడికి వచ్చాడు, వాడికి పెళ్లి చెయ్యాలి. చూడండి, నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం. మళ్ళీ చదవండి 38. కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పెళ్ళి చేయాలని తండ్రికి మనసు వస్తే, ఆ తండ్రి ఏ తండ్రి అంట?
ఏ తండ్రి అంటే అర్థం ఏంటి? మంచి తండ్రి అని అర్థం. నా కూతురికి 30 వచ్చింది. నాకు మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడండి. ఆ కూతురికి వయసు ఎంత తెలుసు? ఇప్పుడు 50. నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? నెలకి 1,20,000 సంపాదిస్తుంది ఆ కూతురు. రోజు క్వార్టర్ తాగేస్తాడు, రోజు చికెన్ తినేస్తాడు. రోజు క్వార్టర్ చాలపోతే హాఫ్ తాగేస్తాడు, రోజు చికెన్ తినేస్తాడు. కూతురు గురించి అస్సలు ఆలోచించడు. నెలకి 1,20,000 తెస్తుందా నా కూతురు? నా కూతురికి ఎందుకు పెళ్ళి? ఎవరైనా వెళ్ళి అడిగామనుకో, అయ్యా నీ కూతురు వయసు దాటింది కదా పెళ్లి చేయంటే ఎలా తిడతాడు తెలుసండి? వెళ్ళిన వాళ్ళకి కర్ర పట్టుకొని కొడతాడు. అదొక తండ్రేనండి? చెప్పండి ఒకసారి, చెప్పండి. తండ్రి దేవుని వాక్యం ఏం చెప్తుంది? కూతురికి ఎవరు పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందో మంచి తండ్రి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కూతురికి పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందా? నువ్వు మంచి తండ్రివే. కూతురికి పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందా? నువ్వు మంచి తల్లివే. కానీ ఎవడైనా పనికిమాలోడికి మాత్రం ఎట్టి పరిస్థితులు నీ కూతురుని ఇవ్వకూడదు. ఎవడో పనికిమాలోడికి, పోరం పోకోడికి నీ కూతురుని ఇచ్చావా, తర్వాత జీవితం అంతా కన్నీరు కార్చాలి. అందుకే బాగుగా ప్రవర్తించాలి, బాగుగా ప్రార్థన చేయాలి, బాగుగా ఉపవాసం ఉండాలి, బాగుగా నమ్మకంగా ఉండాలి. దేవుని కాలు పట్టుకొని అడగాలి, ప్రభా ఇది నీ చిత్తమా కాదా? ప్రభా ఈ వివాహం నీ చిత్తమా కాదా? ప్రభా ఇది ఘనమైన వివాహము, ప్రభా ఇది నిష్కలంకమైన వివాహము, ఇది నీ చిత్తమా కాదా? దయచేసి తెలియపరచండి ప్రభా అని ఉపవాస ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేసుకొని పెళ్లి చేయండి. అప్పుడు మీ పిల్లలు దీవించబడుదురుగాక, నా ప్రభువే కలుగు చేసుకొనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నయోమి అన్నది, అమ్మా మీరు యవనస్తులమ్మా, నాతో వద్దమ్మా, మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి. మీ తల్లిదండ్రుల మీద మీకు పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేస్తే మీ బ్రతుకు బాగుంటుంది, హ్యాపీగా ఉండండి. నేను ముసలదానను, నాకు భర్త లేడు, నాకు బిడ్డలు లేరు, నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను. నాకు బుద్ధి గడ్డి తిని వచ్చాను, కరువు వచ్చిందని వచ్చాను, మోయాబు వచ్చాను. ఆ మోయాబు అంటే దేవునికి ఇష్టమైనది కాదు, బెత్లెహేము దేవునికి ఇష్టమైనది. ఆ దేవునికి ఇష్టమైన ప్రదేశము కరువు వచ్చిందని వచ్చి ఈరోజు నా 5 చేతులు నా నోట్లోకి వెళ్లకుండా నేను దరిద్రాలు అయిపోయాను. నాతో మీరు వద్దని ఎంత మంచి మనసుతో ఆలోచించిందో ఆలోచించండి స్నేహితులారా. ఎంత మంచి మనసుతో ఆలోచించింది. అదే మాట తిమోతితో పౌలు గారు కూడా అంటారు, యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకోవాలని. అదే మాట కొరింథీ సంఘానికి కూడా పౌలు గారు చెప్తారు, నీ కూతురికి పెళ్లి చేస్తే నువ్వు మంచి తండ్రివే, నీ కూతురికి పెళ్లి చేస్తే నువ్వు మంచి తల్లివే. పౌలు గారు చెప్తున్నారు, కొరింథీ సంఘానికి చెప్తున్నారు. ఆలోచించండి స్నేహితులారా. తిమోతితో పౌలు గారు చెప్తున్నారు, ఇక్కడ నయోమి చెప్తుంది వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోమని. వెంటనే ఏం జరిగిందంటే 14 వచ్చిన చదవండి. 14 వచ్చిన అది వార్ప ముద్దు పెట్టుకొని టాటా బాయ్ బాయ్ అనుకొని వెళ్ళిపోయింది. వార్పని తప్పు పట్టలేము, చెప్పింది నిజమే. నేను ఎక్కడ పడిపోతానేమో, నేను ఎక్కడ తొట్టిల్లిపోతానేమో, ఎక్కడ చెడ్డ పేరు తెచ్చేస్తానేమో, ఇప్పటికే నాకు ఒక పెళ్ళి అయ్యింది, రెండో పెళ్ళి అలా జరగకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలా, కొన్ని రోజులు కనిపెట్టుకొని అప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నాం అని వార్త వెళ్ళిపోయిందేమో స్నేహితులారా. కానీ రూత్ అయితే ఏమన్నది? రూతమ్మ ఆమెను చెప్పండి, ఆమెను ఎవరిని? అది జాగ్రత్త వినండి స్నేహితులారా. రూతమ్మ నెంబర్ 1 ఆశీర్వాదకరమైన ఆత్మీయ సంఘంలో అడుగు పెట్టింది. ఆమె చెప్పండి రా బాబు, మీ పుణ్యాలు ఉంటాయి. ఆమె చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రూతమ్మ ఎక్కడ అడుగు పెట్టింది? ఆశీర్వాదకరమైన ఆత్మీయ తల్లితో ఆత్మీయ సంఘంలో అడుగు పెట్టిందండి. వార్త ఏం చేసింది? ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టింది, ఆత్మీయ తల్లిని విడిచిపెట్టింది, వెంటనే లోకంలోకి వెళ్ళిపోయింది. అందుకే ఎక్కడ వార్త గురించి రాయబడినట్టుగా ఒక్క వాక్యం కూడా ఉండదు. వాక్యం మరి ఇంకెక్కడ ఉండదండి. రూతు గ్రంథంలో ఆ వార్త గురించి అక్కడే కనిపిస్తుంది. మీరు నమ్మండి స్నేహితులారా, ఒక అద్భుతమైన మాట. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? రోజు చదువుతున్నారా? ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు ఎవరు? అమ్మా ఇక్కడ ఉన్నావు తల్లి, నువ్వు బ్లాక్ చున్నీ తల్లి ఇక్కడ ఉన్నావా? ఏదో ఆలోచిస్తున్నావు అమ్మ నువ్వు. దయచేసి నిన్ను అడుగుతుంటాను, నువ్వే చెప్పాలి, ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎవరు? బైబిల్ చదువుతుంటారు, ఇప్పుడు తెలిసిపోద్ది. కొత్త చున్నీ కానీ, లేకపోతే కొత్త షర్ట్ కానీ, కొత్త చీర కానీ కొన్నాం అనుకో, దాని రంగు ఎప్పుడు తెలుస్తుంది మనకి? అమ్మా చెప్పండి అమ్మా, ఎప్పుడు తెలుస్తుంది? ఆనందం. అది వెరీ గుడ్. చూసి ఆనంద్ లైన్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఉతికినప్పుడు దాని రంగు తెలుస్తుంది కదా. ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు ఎవరు? బైబిల్ చదువుతున్నారో లేదో తెలిసిపోద్ది ఇప్పుడు. చెప్పండి, ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు ఎవరు? సౌలు కదా. సౌలు తర్వాత ఎవరు రాజు? దావీదు కదా. దావీదు కొడుకు పేరు ఏం పేరు? సొలొమోన్. సొలొమోన్ కొడుకు పేరు ఏం పేరు? రెహబాము. రెహబాము తర్వాత ఎవరు రాజు అయ్యారు? యెరోబాము. యెరోబాము తర్వాత ఎవరు రాజు అయ్యారు? జెండుబాము. అది బైబిల్ చదవకపోతే అలాగే ఉంటుంది. యెరోబాము తర్వాత జెండుబాము, జెండుబాము తర్వాత అమృతాన్యం. ఇదే సేవకుడికి తలనొప్పి. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నయోమి దగ్గర రూతమ్మ, వార్ప ఇద్దరు వచ్చారు స్నేహితులుగా. చాలా కేర్గా తీసుకోండి. వాక్యం బ్రతికిస్తుందండి. ఉపవాసంతో ఈ మాట నేను ప్రకటిస్తానండి. నా వేసే కాలు పట్టుకొని మీ దగ్గరికి వచ్చాను స్నేహితులు. ఆషామాషకి రాలేదండి. మనస్ఫూర్తి చెప్తాను, ఆత్మీయ సంఘాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మీరు అందరూ చెప్పాలి. ఆత్మీయ సేవకుడిని, ఆత్మీయ తల్లిని, ఆత్మీయ తండ్రిని ఎప్పుడు మీరు విడిచిపెట్టకూడదు స్నేహితులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వార్త విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ నయోమి దగ్గర రూతమ్మ హత్తుకొన్నది స్నేహితులారా. నెంబర్ 1 ఆత్మీయ సంఘముల సహవాసంలో అడుగుపెట్టింది. రెండోది ఆత్మీయ తల్లిని హత్తుకొంది. మీకు ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్త వినండి. నయోమికి రూతమ్మ ఏమవుద్ది? రూతమ్మకి నయోమి ఏమవుద్ది? బాగా ఆలోచించండి. మీరు చెప్పితే మీకు మంచి బహుమానం అండి. మీరు కానీ అది కరెక్ట్ చెప్పి మీకు వాక్యం చూపిస్తాను. నా నోటి మాట కాదు, మీకు వాక్యం రిఫరెన్సే చూపిస్తాను. రూతమ్మకి అత్త ఎవరు? మంచి బహుమానం ఇస్తాను మీకు కరెక్ట్గా అని చెప్పితే. మీకు వాక్యం చూపిస్తానండి, నా మాట కోసమా నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోయాను కాదు. మీకు ఆ వాక్యం రిఫరెన్స్ చూపిస్తాను. మీరే అబ్బా ఎంత మంచి మాట, బైబిల్ చదివాను కానీ నేను ఎప్పుడు ఇది గమనించలేదే అనుకుంటారు మీరు. చివరిలో చెప్పండి పని, ఇప్పుడు కాదు. ఏమి అడిగాను? ప్రశ్న ఏమి అడిగాను? రూతమ్మకి అత్త ఎవరు? ఒకటోసారి సీటు పాట ఏం కాదులండి, దేవుని మాట. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ రూతమ్మకి అత్త రెండోసారి, మళ్ళీ రూతమ్మకి అత్త ఎవరు? మూడోసారి. సీట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరు చివరిలో చెప్పాలి దానికి ఆన్సరు, చివరిలో చెప్పాలి. మీరు అలా చెప్పండి, మీకు మంచి బహుమానం అండి. అయ్యగారితో నేను ఇప్పిస్తాను. చాలామంది చెప్పలేదు తెలుసా, బైబిల్ చదివిన వాళ్ళు మాత్రం చెప్పేస్తాం. ఈ రిఫరెన్స్లో రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. బాగా వినండి. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు కూడా మీ అత్త, మీ కోడలు, మీ అత్త, మీ కోడలు వాక్యం కూడా ఉంది. లేదని నేను అనట్లేదు, వాక్యం కూడా ఉంది. మీకు ఆ వాక్యం కూడా చూపిస్తాను. చూడండి పోనీ ఆ వాక్యం రండి. 4 అధ్యాయానికి రండి ఒక్కసారి. 4 అధ్యాయానికి రండి. చూడండి 15 వచనం చూడండి. 4:15. అది చూసారా? మీ కోడలని ఉంది కదా, అత్త కోడలని ఉంది కదా, కానీ అసలైన అత్త ఎవరు చెప్పండి? అసలు నిజమైన అత్త ఎవరు? రూతమ్మకి అత్త ఎవరు? మళ్ళీ ప్రశ్న. చివరిలో ఉన్న తల్లి నీకు కూడా, రూతమ్మకి అత్త ఎవరు? నువ్వు కూడా బాగా గమనించాలి. ఆనందం, నీకు కూడా మంచి బహుమానం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. అంటే వార్త వెళ్ళిపోయింది. రూతమ్మ ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టలేదు, ఆత్మీయ తల్లిని విడిచిపెట్టలేదు. తర్వాత ఏం జరిగింది చూడండి ఒక్కసారి. 15 వచనం. 15 మొదటి అధ్యాయం 15 వచనం రూతు గ్రంథం. ఆమె ఇదిగో నీ తోటి కోడలు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఆత్మీయ తల్లిని హత్తుకున్నది, ఆత్మీయ తల్లితో నిబంధన చేసుకున్నది. రూతమ్మ ఆత్మీయ సంఘంలో అడుగుపెట్టింది స్నేహితులారా. రెండోది ఆత్మీయ తల్లిదండ్రులను హత్తుకున్నది. మూడోది ఆత్మీయ తల్లిదండ్రులతో నిబంధన చేసుకున్నది. ఏమేమి చేసుకున్నది? నీ దేవుడే నా దేవుడు, నీ సంఘమే నా సంఘము. చప్పటి కొట్టండి ఒక్కసారి, చప్పటి కొట్టండి ఒకసారి, గట్టి కొట్టండి చప్పటి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా,
ఓకే. ఇప్పుడు మీరు అక్కడి నుండే చెప్పండి. అయ్యగారు అంటారా పాస్టర్ గారు అంటారు? మీరు పాస్టర్ గారు అంటారు కదా. పాస్టర్ గారు, మీతోనే నా నిబంధన, నా జీవితకాలం అంతా, మా జీవితకాలం అంతా ఈ సంఘములోనే, మీ సహవాసంలోనే మేము ఉందుముగా. కానీ ఒకసారి చెప్పండి. అటువైపు చూడండి, నా వైపు చూడకండి, అయ్యగారి వైపు చూడండి. చెప్పండి అమ్మా. ఉంటారు? ఉండరండి? అయితే ఉంటారు. మరి అయ్యగారికి వచ్చి చెప్పండి ఒకసారి, వాక్యమే చెప్పండి ఒకసారి. నేను అందరు కింద కూర్చోండి. చెప్పండి, చెప్పండి. ఇప్పుడు చెప్పండి అందరూ, చెప్పండి అమ్మా. ఆమె చెప్పండి అందరు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఈ మాట ఎవరు విన్నారు? అది గుర్తుంచుకోండి. రూతమ్మ మాట ప్రభు విన్నారండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు చనిపోతే నేను చనిపోతాను, నువ్వు బ్రతికితే నేను బ్రతుకుతాను, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు ఉపవాసం ఉంటే నేను ఉంటాను. ఏం కమిట్మెంట్ అండి అవనవసరాలు. నిజంగా ఇప్పుడు ఆవిడ ఉంటే ఆ మనస్ఫూర్తి చెప్తాను, ఆవిడ కాలు పట్టుకుంటానండి నేను. ఏం కమిట్మెంట్ అండి. ఈరోజు సంఘంలో ఆ కమిట్మెంట్ ఉందండి. ఈరోజు భర్తతో ఆ కమిట్మెంట్ ఉందండి. ఈరోజు సేవకుడితో ఆ కమిట్మెంట్ ఉందండి. ఈరోజు వాక్యముతో ఆ కమిట్మెంట్ ఉందా? ఈరోజు ప్రార్థనా జీవితము ఆ కమిట్మెంట్ ఉందా? కనీసం వారానికి ఒకరోజు సంపూర్ణంగా ఉపవాసము ఉంటానని ఆ కమిట్మెంట్ ఉందా? ఆల్రెడీ ప్రేయర్లో దైవజనుడితో ఉంటానని ఆ కమిట్మెంట్ ఉందా? నా కష్టార్జితంలో దశమ భాగము దేవునికి ఇస్తాను, దొంగగా నేను ఉండకూడదని ఆ కమిట్మెంట్ ఉందా? నా కుటుంబంతో దేవుని సన్నిధిలో నిరంతరము ఉంటానని ఆ కమిట్మెంట్ మీకు ఉందా? ఆ కమిట్మెంట్ ఉంటే రూతమ్మకు కలిగిన ఆశీర్వాదమే మీకు వచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ప్రశ్న మీకు వేస్తాను. అంత కమిట్మెంట్ కలగడానికి రూతమ్మకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? అసలు ఎందుకు అంత కమిట్మెంట్ కలిగి ఉంది? ఎందుకుందో చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. వార్పమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది, భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు చనిపోయారు, పరిస్థితులు బాగులేవు, కన్నీరు కార్చి ఏడుస్తుంది, దిక్కుతోచని స్థితిలో ఉంది, ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉంది, ఏం తినాలో స్థితిలో ఉంది. అసలు పరిస్థితి ఏమాత్రం కూడా అనుకూలత లేదు, ఏమాత్రం కూడా ప్రతికూలతే తప్ప అనుకూలత లేదు. అలాంటి పరిస్థితిలో రూతమ్మకి ఇచ్చిన దేవుడిచ్చిన మనసు ఎలాంటి మనసు తెలుసా? రూతమ్మకి దేవుడిచ్చిన మనసు ఎలాంటి తెలుసా? 1:27 యాకోబు రాసిన పత్రిక చదవండి. 1:27 యాకోబు రాసిన పత్రిక రండి. చాలు తల్లి. ఎవరంట? విధవరాండ్రు. నయోమి విధవరాండ్రా? భర్త ఉన్నాడా? చెప్పండి అమ్మా. కదా, దిక్కు లేకుండా ఉన్నదా? దిక్కుతో ఉన్నదా? కొడుకు కూడా దిక్కు లేదండి. కొన్ని భర్త లేకపోతే కొడుకుని చూసి బతికి వచ్చండి, భర్త లేకపోతే కూతురుని చూసి బతికి వచ్చండి, భర్త లేకపోతే అల్లుని చూసి బతికి వచ్చండి, భర్త లేకపోతే కోడలు చూసి బతికి వచ్చండి. ఏ దిక్కు లేదు. రెండోది విధవరాలు. చూడండి, వాక్యం కరెక్ట్ సూట్ అవ్వాలండి మనకి. వాక్యం కరెక్ట్గా సరిపోవాలి స్నేహితులారా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నట్టుగా. ఒక్కరు ఆమె అని చెప్తే ఒట్టండి, నా కర్మ అంతే, నా కర్మ అనుకోవడమే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడండి ఎంత ఆశీర్వదించబడ్డది. అమ్మో, భర్త లేడు మా అత్తయ్యకి, పిల్లలు లేరు, దిక్కులేని దానిలాగా ఉంది, విధవరాంటిలాగా ఉంది. ఇప్పుడు ఆ విధవరాలు నేను విడిచిపెట్టి నేను ఏమి వెళ్ళిపోతాను? అది నాకు ఆశీర్వాదం కాదు కదా. నా భర్త ఉంటే నా అత్త అనుకుంటాను, మా మామ ఉంటే నా అత్త అనుకుంటాను. ఈరోజు భర్త లేడు, ఈరోజు పిల్లలు లేరు, ఉండడానికి ఇల్లు లేదు, కరువులో ఉంది, పరిస్థితులు బాగులేదు, దిక్కుతోచని స్థితిలో ఉంది, కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది. ఇలాంటప్పుడు వార్త విడిచిపెట్టినట్టుగా నేను ఎలా విడిచిపెట్టేస్తాను? అది నాకు తగదు, నాకు దేవుని భయం ఉందని మనసులో అనుకుంది స్నేహితులారు. ఈరోజు మీ జీవితంలో కూడా పాస్టర్ గారు బాగున్నప్పుడు పాస్టర్ గారు వందనాలు సార్, పాస్టమ్ గారు బాగున్నప్పుడు పాస్టమ్ గారు వందనాలు సార్, వందనాలమ్మా, ప్రైజులాడమ్మా. కానీ వాళ్ళు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పాస్టర్ గారు నేనున్నాను పాస్టర్ గారు, పాస్టర్ గారు మేమున్నాం పాస్టర్ గారు అలాగన్నారా? రూతమ్మకు వచ్చిన ఆశీర్వాదం మీకు వచ్చును గాక. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. కష్టాల్లో నిలబడాలండి, అదండి. మీలో ఎవరో నాకు తెలియదు కానీ మొన్న దైవజనులు చెప్పారు, ఆ కుటుంబం గురించి అల్లాడిపోతాను రండి ఆయన. అంటే ఒక తండ్రి కలిగిన మనసు అతనికి ఉందండి, ఒక తండ్రి కలిగిన మనసు అతనికి ఉంది. ఒక మంచి వాక్యం చూపిస్తాను రండి. 4:15 రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అద్భుతమైన మాట చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 చదవండి తల్లి. 4:15. అది దీనికి అర్థమేంటి చెప్పండారా? క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది. ఇప్పుడు నేను వచ్చాను, రేపు ఇంకొకరు వస్తారు, తర్వాత ఇంకొకరు వస్తారు, తర్వాత ఇంకొకరు వస్తారు, చివరికి లెక్కెడితే 10,000 మంది అయ్యారు. క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అంటే అర్థం ఏంటంటే తండ్రి మనసు కలిగిన దైవజనులు ఈ రోజుల్లో లేరు అని అర్థం. మళ్ళీ ఆమె చెప్పలేదు మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అదిగో వ్యర్థమైంది నా ఆనందం. నీకు అర్థమైందే వ్యర్థమైందా? అది అర్థమైన వాళ్ళు దేవునికి వ్యర్థమైన వాళ్ళు ఎందుకు మరి? అది మైక్ వదిలిసి వెళ్ళిపోతాను. ఎందుకు? మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, కరెంట్ బిల్ దండుగు. శుభ్రంగా అయ్యారు ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు, లేదా ప్రార్థన చేసుకుంటారు. మీకు కూడా బోల్డ్ పనులు ఉంటాయి. ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అంటే అర్థం ఏంటంటే తండ్రి మనసులో అటు సేవకులు లేరండి. మీకు తెలియదు కానీ తండ్రి మనసులో అటు సేవకులు లేరు ఈ రోజుల్లో. పాస్టర్ గారు ఎవరికి పాస్టర్ గారు అండి? సేవకులు ఎవరికి సేవకులు? ఆ భారం ఉండాలి, ఆ బాధ్యత ఉండాలి, ఆ కన్నీరు ఉండాలి. మనం చెప్తాను ఆ కుటుంబం గురించి చాలా నేను సంతోషించాను. మా చర్చిలో కూడా చెప్పాను, చూడండి ఆ పాస్టర్ గారికి ఎంత భారం ఉందో. ఆ కుటుంబం ఆ సమస్యలో ఉన్న ఆ పిల్లల బాధ కూడా ఆయన సొంత కూతురులాగా ఆలోచించి ఆ పిల్లకి ఎలాగైనా మనం ముందుకు తీసుకెళ్ళాలండి, ఆ బిడ్డలు ఎలాగైనా బలపరచాలి పాస్టర్ గారు అన్నప్పుడు నాకు చెప్పండి. నేను సంఘంలో చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషించారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చిన్న దెబ్బ తగిలిన ఆ దెబ్బ పాస్టర్ గారికి తగిలినట్టేనండి. అది నిజమైన తండ్రికి కలిగిన మనసు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రూతమ్మ అదే గమనించింది. అయ్యో విధవరాలు అయిపోయింది, అయ్యో పిల్లలు లేరు, అయ్యో భర్త లేడు, వాటిలో విడిచిపెట్టేసింది, నేను కూడా విడిచిపెట్టిస్తే అత్తగారు ఏమైపోతారు, తల్లిగారు ఏమైపోతారని అప్పుడు నిబంధన చేసి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడ చేస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నన్ను వద్దు అనొద్దమ్మా, దయచేసి నీతోనే వస్తానమ్మా అనుకొని వచ్చిందండి. రూతమ్మ దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి మోయాబు స్త్రీ ఆవిడ. మోయాబులు అంటే దేవుడు ఇందాక వాక్యం చెప్పినట్టుగా వ్యభిచారం మనసు కలిగిన మోయాబు ప్రదేశం అది. ఇందాక వాక్యం చదువుకున్నట్టుగా యేసుక్రీస్తు కాలు కడుక్కున్న స్థలం అది. అలాంటి స్థలాన్ని అలాంటి మోయాబుల్ని దేవుడు తృణీకరించాడు, దేవుడు పక్కన పెట్టేశాడు. అలాంటి మోయాబు స్త్రీలోనూ ఒక రూతమ్మ ఆశీర్వాదకరంగా నిలబడ్డదంటే, ఒక రూతమ్మ నశించిపోయిన ఆత్మ ఆశీర్వదించబడ్డదంటే, శాపగ్రస్తమైన ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశించిందంటే, అసలు అందరూ పక్కన పెట్టేసిన ఆత్మ అందరూ ఆశీర్వదించబడ్డాకి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందంటే, ఎంత కృప పొందుకుందంటే ఆవిడకి ఇచ్చిన మంచి మనసండి. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు, అది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందండి. అందరూ స్త్రీలే, ఖచ్చితంగా చెప్తాను, అందరూ తల్లులే, అందరూ చెల్లెళ్ళే, అందరూ అక్కలే. కానీ ఆ మనసు ఎంతమందికి ఉందండి? ఆ స్వభావం ఎంతమందికి ఉందండి? యెజబేల్ ఉంది, బోల్డ్ దురాత్మతో ఉంది బైబిల్లో. అది స్త్రీ పనికి మళ్ళీ తెలుసండి. అననీయ సప్పీరా ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా ఉన్నారు, చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వార్త ఉంది, పక్కకి వెళ్ళిపోయింది. కానీ రూతమ్మని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నారంటే ఆవిడలోని మంచి మనసు. నెంబర్ 1 ఆత్మీయ సంఘంలో అడుగుపెట్టింది. రెండోది ఆత్మీయ తల్లిదండ్రులతో హత్తుకున్నది. మూడోది ఆత్మీయ తల్లిదండ్రులతో నిబంధన చేసుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి. 4వది రూతమ్మలోని మంచి మనసు. 2వ అధ్యాయానికి రండి ఒకసారి. 2వ అధ్యాయము 2వ వచనం. మూడవ వచనం చదివి తెలు డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఆ ఊరేటో ఆవిడికి తెలియదు, ఆ ప్రదేశం ఏటో ఆవిడికి తెలియదు, ఆ యజమానుడు బోయేజ్ ఎవరు ఆవిడికి తెలియదు, అక్కడ పరిస్థితులే ఆవిడికి తెలియదు. కానీ ఒకే ఒక మాట మీద నిలబడ్డది. ఏ మాట అంటే ఆత్మీయ తల్లిదండ్రుల మాట మీద నిలబడ్డది ఆవిడంతే. రెండో మాట అనలేదు, నేను ఒకసారి వెళ్ళి చూసి వస్తానని కూడా అనలేదు.
ఆత్మీయతలు చెప్పింది, వెళ్ళమ్మా, వెంటనే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి పరిగి వేరుకొంది. ఏం వేరుకొంది? ఎక్కడ వేరుకొంది? పొలము అని చెప్పండి ఈ మాట. అదిగోండి వాక్యం అక్కడ ఉంది స్పష్టంగా చూడండి. వాక్యం ఉందా లేదా? 3వ వచనంలో, కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి. పొలము అంటే దేవుని సంఘం అని అర్థం. అందరూ ఆమె చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీరు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మనం ఎక్కడ ఉన్నామండి? పొలంలో ఉన్నాం. ఇది దేవుని సంఘం. పొలం అంటే దేవుని సంఘం. పొలం అంటే దేవుని పరిచర్య. పొలం అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ పరిచర్యలో, ఈ సంఘంలో, ఈ పొలంలో మీరు పరిగి వేరుకుందురుగాక అంటే పరిచర్య చేయుదురుగాక. పరిచర్య చెయ్యాలండి. పాస్ట్ గారే గిన్నెలు కడుక్కోవాలా, పాస్ట్ గారే వండుకోవాలా, పాస్ట్ గారే వడ్డించుకోవాలా, పాస్ట్ గారే చూసుకోవాలా. ఇలాగైతే ఎలాగండి? యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో 2005లో ప్రభు నాతో మాట్లాడారు. 2005 సెప్టెంబర్ 12వ తారీఖు నా జీవితంలో మరలేని రోజు. 2005లో మాట్లాడిన తర్వాత 2006 నుంచి 15 సంవత్సరాలు నేను విశ్వాసిగా ఉన్నాను. మా చర్చి మద్దిలపాలెం. 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్కి మీటింగ్, సెప్టెంబర్ 12కి మీటింగ్, మే 2కి మీటింగ్ పెడితే వినండి మాట, నేను నా భార్య నా 2 పిల్లల గిన్నెలు కడుక్కోవడాలు, వండుకోవడాలు, వాళ్ళకి వడ్డించుకోవడాలు, సంఘం అందరూ వచ్చేవారు. కక్క మొక్క దొరుకుతుందని సంఘం 200 మంది విశ్వాసులు అందరూ వచ్చేవారు. శుభ్రం తినేసేవారు, చక్కగా వెళ్ళిపోయారు. ఆ ఆశీర్వాదం నేను పొందుకున్నాను. దైవజనులు వచ్చారు, చాలా మంచిదే. కానీ ఒక్కరు కూడా సాయం చేసేవాళ్ళు, ఒక్కరు కూడా సాయం చేయరండి. సాంబార్లు ఉప్పు తక్కువైతే చెప్తారు, ఒక మొక్క వేయకపోతే మొక్క వేయమని చెప్తారు, అన్నం చల్లగా అయిపోతే చెప్తారు, ఇవన్నీ చెప్తారు. కానీ అయిపోయిన తర్వాత ప్రైజ్లాడ్ బ్రదర్ వస్తామే, ఆటోకి టైం అయిపోతుంది, మళ్ళీ తెల్లవారు డ్యూటీకి వెళ్ళాలి కదా, ప్రైజ్లాడ్ సిస్టర్, ప్రైజ్లాడ్ అమ్మ. ఇంక అంతకంటే మనం ఏంటంటాం? ప్రేమతో ఆహ్వానించాం కాబట్టి వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టేసి పంపితే అది మనకి పరిశుద్ధులు అడుగు పెడితే అది మనకి దీవెన. కానీ తర్వాత 2:05 మాకు ఆ గిన్నెలు, ఆ తప్పేలాలు. ఏ 2? మధ్యాహ్నమా రాత్రి? అది మళ్ళీ 4 గంటలకు మళ్ళీ షాప్ తీసేవాళ్ళము, టిఫిన్ సెంటర్ తీసేవాళ్ళం. మీరు నమ్మండి స్నేహితులారా, ఆ రోజు అలా చేసాము. ఈరోజు నాకు ఇచ్చిన విశ్వాసాలు ఎలా తెలుసండి? వాళ్ళన్నీ చక్కబెట్టేసి అన్నీ లోపల పెట్టి శుభ్రంగా తడి కూడా పెట్టేసి ఇప్పుడు ఇంటికి వెళ్తారు వాళ్ళు. మనిషి ఏది విత్తితే చెప్పండారా, ఏది విత్తితే అంతే, దేంతో కొలిస్తే దాంతోనే కొలబడదు. ఈరోజు మీ సేవకుడికి మీరు చెయ్యండి, రేపటి మీ పిల్లలు మీకు అలా చేయుదురుగాక. మీ సేవకుడికి ఈ పొలంలో, ఈ సంఘంలో, ఈ సహవాసంలో మీరు చెయ్యకుండా మీరు స్టాన్సానికి వెళ్ళిపోయారు అనుకోండి, రేపదేమో ఒక్క చుక్క నీళ్ళు కూడా నోట్లో పోయిరు మీ పిల్లలు. నేను చెప్తే అబద్ధం, యేసు ప్రభు చెప్తే నిజం. దేవునికి స్తోత్రం. ఈ సంఘం సేవకుడిది కాదండి. పాస్టర్ గారు రక్తం కాచాడండి, పాస్టర్ గారు ప్రాణం పెట్టారా? యేసు ప్రభు ప్రాణం పెట్టి యేసు ప్రభు రక్తం కాచిన సంఘాన్ని సేవకుడిగా ఆయన ఏర్పాటు చేశారు. ఆయన దగ్గర మిమ్మల్ని ఉంచారు. ఒక తండ్రి కలిగిన మనసు ఆయనకి ఇచ్చారు. ఒక నమ్మకమైన సేవకుడిగా ఆయన ఉంచారు. ఆయనకి చేసినట్టు కాదు. మీకు ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను. 6:7 రండి. ఎఫీసీలకు రాసిన పత్రిక చూడండి ఎంత అద్భుతమైన మాట ఉందో. ఎఫీసీలకు రాసిన పత్రిక 6:7 వేగంగా. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. దేవుని స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. మనిషికి చేసినట్టుగా కాక ఇష్టపూర్వకంగా ప్రభువుకి చేసినట్టుగా సేవ చెయ్యండి. అప్పుడు మీకు కూడా సేవ చేసేటట్లుగా నేను నిలబెడతాను అంటున్నారు నా యేసయ్య. అంతేగాని చాలామంది మీరు నమ్మండి, ఎంత బేగి తినేసి వెళ్ళిపోవాలని చూస్తారు దరిద్రులు. మీరు కాదులండి, ఎంత బేగి కృతజ్ఞత కూడికి పెట్టిస్తే తినేసి పరుగు అర్జెంట్ ఆటది ఆనందం. మీరు కాదులండి, ఆనందంగా అర్జెంట్గా ఆనందం ఆటది అర్జెంట్గా వెళ్ళాలి. మరి ఉన్నాడు ఎవరైనా ఉన్న పరిస్థితి ఏంటండి? అంటే సేవకుడే పోనుకోవాలా, సేవకురాలు దోముకోవాలా, సేవకుల పిల్లలని కన్నీరు ఆలోచించండారా? నేను చెప్పట్లేదండి, వాక్యమే. పొలములోకి వెళ్ళిందండి. పొలం అంటే సంఘం, పొలం అంటే సహవాసం, పొలం అంటే పరిచర్య, పొలం అంటే నిబంధన. గుర్తుంచుకోండి స్నేహితులు, నేను మరీ మరి చెప్తాను, నా చేతులు జోడించి చెప్తాను. సేవకుడు కానీ మీ పట్ల కానీ సంతోషిస్తే మీకు అది ఆశీర్వాదమే. సేవకుడు కానీ మీ పట్ల దుఃఖపడ్డారా అది మీకు దీవెన కాదు. యేసు ప్రభు కనిపించడండి, సేవకుడు కనిపిస్తాడు. మళ్ళీ ఆమె చెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
యేసు ప్రభు కనిపించరు, పాస్టర్ గారు కనిపిస్తారు. పాస్టర్ గారు కానీ హ్యాపీ అయితే యేసు ప్రభు హ్యాపీ అయినట్టుగా. పాస్టర్ గారు ఉసూరు పడుకుని రాత్రి పడుకున్నాడా, మీకు నిద్ర పెడితే ఒట్టు. ఎందుకు ఉసూరమంటాడు? చూడండి ప్రభువా, ఎంత కష్టపడ్డాను, వాక్యం చెప్పాను, ఉపవాసంతో ఉన్నాను, ఈ గిన్నెలు ఎలాగే ఉన్నాయి, ఈ తప్పాలు ఎలాగే ఉన్నాయి, ఒక్కరు సాయం చేయలేదు వేసయ్యా, ఏటి వేసయ్యా, ఎందుకు వచ్చిన సేవ వేసయ్యా, శుభ్రంగా ఎంతకుముందు ఆ పని చేసుకొని దారి పిల్లలు పెంచుకొని వేసయ్యా, ఏటి ప్రభు ఇలాంటి వాళ్ళు నాకు ఇచ్చావు, ఇలాంటి దుర్మార్గులు ఏటి ప్రభు నాకు ఇచ్చావు అని కానీ పడుకున్నారా, మీకు నిద్ర పెడతారు. మీ మంచం మీద మిమ్మల్ని వేసే తోసేతడు కిందకి. నిజమండి, నిద్ర పెడితే ఒట్టు. అందుకే స్నేహితులారా, రూతమ్మ ఎలాగైతే పొలంలో ఏరుకుందో, రూతమ్మ ఎలాగైతే పొలంలో దేవుని పెంచేడుకు వచ్చిందో, రూతమ్మ ఎలాగైతే తండ్రి మాట విన్నదో, రూతమ్మ ఎలాగైతే తల్లి మాట విన్నదో, మీరు కూడా మీ ఆత్మీయ తల్లిదండ్రుల మాట మీరు విందురుగాక. అంత ఆశామాషిగా యేసుక్రీస్తు వంశవలుడు రూతమ్మ చేర్చబడలేదండి. ఆధార్ కార్డు ఏం కాదు, మార్చమంటే మార్చేస్తాం. పాన్ కార్డు ఏం కాదు, ఆధార్ కార్డు ఇస్తే పాన్ కార్డు ఇచ్చేస్తాం. రిజర్వేషన్ ఏమీ కాదు, అలాగ వెళ్తే రిజర్వేషన్ చేసేస్తారు. కానీ పరలోకం రిజర్వేషన్ అవ్వాలంటే, పరలోకంలో నిత్య జీవం రావాలంటే రూతమ్మకి ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. రూతమ్మ అన్యురాలా ధన్యురాలా చెప్పండి ఒకసారి? అన్యురాలు కదా. అంటే మోయాబు దేశం అంటే యేసుప్రభు నమ్మలేని వారు. మోయాబు అంటే లోకస్తులే, మోయాబు అంటే అది చీకటే, మోయాబు అంటే అది శాపమే, మోయాబు అంటే తృణీకరించబడిందే. అలాంటి దగ్గర నుంచి నా ప్రభు ఆమెను లేపారు, అలాంటి ప్రదేశాల నుంచి దేవుడు మనల్ని లేపారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రూతమ్మ అంటే దేవుడికి అంత ఇష్టం స్నేహితులారా. నెంబర్ 1 ఆత్మీయ సంఘంలోకి వచ్చింది, రెండోది ఆత్మీయ తల్లిదండ్రులు హత్తుకుంది, మూడోది ఆత్మీయ తల్లిదండ్రులతో నిబంధన చేసుకుంది, నాలుగోది సంఘంలో పరిచర్య చేసింది. స్నేహితులారా, పరిచర్య చేయండి, మీకు అది ఆశీర్వాదం. పరిచర్య చేయండి, మీకు అది దీవెన. 17, 18, 19 ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో మా ఆత్మీయ సంఘంలో మీటింగులు జరుగుతాయి. ఆ 3 రోజులు పూటకు 500 మందికి ఉండేవాడిని నేను. మా పాస్టర్ గారు నాకే ఒప్ప చెప్పేసేవారు. ఎందుకంటే నాకు టిఫిన్ సెంటర్ ఉంది కదా, నాకు చేతిలో పని ఉంది కాబట్టి నువ్వే వంట చేయాలని ఇచ్చేవారు. మీరు నమ్మండి స్నేహితులారా, 3 రోజులు నమ్మకంగా చేసేవాడిని. దగ్గరికి వెళ్ళి లాస్ట్లో పాస్టర్ గారు ఏమి ఇస్తారని ఎప్పుడు నాకు ఆలోచనే లేదు. నేను దేవుని పని చేసిన సంతోషంతో తిరిగి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. లాస్ట్ రోజున సార్ 3 కేలు ఉల్లిపాయలు మిగిలేదు సార్, 5 కేలు బియ్యం మిగిలేదు సార్ ఇంకొక సిలిండర్ సగం గ్యాస్ ఉంది సార్ అని అలా లెక్క చెప్పేసి నేను వెళ్ళిపోయేవాడిని అండి. అప్పుడు నన్ను నా భార్యని దగ్గరికి పిలిచి నెత్తి మీద చేపెట్టి, ప్రభా ఈ పిల్లలు నీ పని చేశారు ప్రభా, నీ పొలంలో పరిచర్య చేశారు ప్రభా, నీ మీటింగ్లో వంట చేశారు ప్రభా, నీ సంఘంలో సేవ చేశారు ప్రభా, ఇది నీకు చేశారు ప్రభా, యేసు నామములో మీ సేవకుడిగా ఈ బిడ్డలు దీవించుచున్నాను తండ్రి. అలాగే నన్ను దీవించారండి యేసయ్య. పాస్టర్ గారు నాకే చెప్తారు, సంఘంలో 200 మంది ఉన్నారు, ఆ పాస్టర్ గారు కళ్ళు ఎవరికి కనబడవా, అందరూ నాకే చెప్పాలా పాస్టర్ గారు. ఆ రోజు పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఈరోజు నేను దీవించబడ్డాను. పాస్టర్ గారు చెప్పలేదు కాబట్టి ఇంకా వాళ్ళు అప్పులతో ఉన్నారు. ఎవరు? నాతో పాటు చర్చికి వెళ్ళిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఏంటి అర్థమైంది? హల్లెలూయా చెప్పేశారు. పాస్టర్ గారి మాట నేను విన్నాను కాబట్టి నేను దీవించబడ్డాను, సేవకుడిని అయ్యాను, ఆశీర్వాదంతో ఉన్నాను. పాస్టర్ గారి మాట వినలేదు కాబట్టి, పాస్టర్ గారు వాళ్ళకి చెప్పలేదు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు 20 సంవత్సరాలు అయింది యేసుప్రభుని నమ్ముకొని ఇంకా అప్పులతోనే ఉన్నారు. ఇంకా నొప్పులతోనే, నొప్పుల తిప్పల తప్పవు. నొప్పులు వస్తాయి, అప్పులు అవుతాయి, తిప్పలు తప్పవు. అందుకే పొలంలో ఏం చేయాలంట? పొలంలో ఏం చేయాలి? పొలం అంటే ఏంటి అనుకున్నావు? సంఘం. పొలం అంటే పరిచర్య. ఆ పరిచర్యలో, ఆ సంఘంలో మీరు నమ్మకంగా పనిచేద్దురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను. మళ్ళీ దేవుని చిత్తమైతే 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు టైం అయ్యింది కాబట్టి ఇంకొక అరగంట ఉంది, మీరు ప్రార్థనలో చేసుకోవాలి. ఆలోచించండి. రూతమ్మ అత్త ఎవరమ్మ? రూతమ్మ అత్త ఎవరు? ఇంకా అదే మాటలో ఉన్నారు మీరు, ఇంకా అదే మాటలో మీరు ఉన్నారు. ఈసారి వచ్చినప్పుడు చెప్పండి, మీకు మంచి బహుమానం ఇస్తాను. బైబిల్ వాక్యం చూపిస్తాను మీకు. ఎవరు అడగండి, రాత్రి 1 గంట అప్పుడు అడగండి. అమ్మ ఆ తల్లి పేరు ఏం పేరు? ఇక్కడ చివరిలో కూర్చున్నమ్మా, ఝాన్సీ మేరీ. నీకు కూడా చెప్తానని తల్లి. నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతాను, లేకపోతే మీ అయ్యగారికి అని చెప్పండి. రూతమ్మ అత్త ఎవరు?
చదవండి, బైబిల్ చదవండి, మీకు రిఫరెన్స్ స్పష్టంగా ఉంది, మీకు చూపిస్తాను వాక్యం. ఓకేనా? రూతమ్మ దీవించబడ్డ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వంశంలో రూతమ్మ రావడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1 ఆత్మీయ సంఘంలో అడుగుపెట్టింది. రెండోది ఆత్మీయ తల్లిదండ్రుల్ని హత్తుకొన్నది. మూడోది ఆత్మీయ తల్లిదండ్రులతో నిబంధన చేసుకుంది. నాలుగోది ఆత్మీయ సంఘంలో పరిచర్య చేసింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు మిగతాది అయ్యగారు గుర్తు చేస్తారు, మిగతాది కూడా చెప్తాను. అద్భుతమైన వాక్యం అండి. వాక్యం దేవుడు కాలు పట్టుకొని ప్రార్థన చేసుకొని కన్నీటితో ఉపవాసంతో కనిపెట్టిన దేవుడు ఇచ్చిన వాక్యం స్నేహితులు. ఈ వాక్యం సామాన్య విషయం కాదు. ఆ రూతమ్మ రాత్రి 1 గంట అప్పుడు లేపి అడిగిన, ఆ రూతమ్మ అత్త ఎవరండి? రూతమ్మ అత్త అన్న అయ్యోమే కదండి. మీకు ఇంకో మాట, రూతమ్మ భర్త ఎవరు? ఇంతకుముందు, ఇప్పుడు బోయేది, తర్వాత బోయేది అయ్యాడు. ముందు నయోమి కొడుకు, 2 కొడుకులు కదా, నయోమికి 2 కొడుకులు కదా. ఎవరా 2 కదా? ఎవరు దాంట్లోనే? ఎవరు? రూతమ్మ భర్త ఎవరు? ఎంత బాగా చెప్పారు, ఎంత మంచి లేటు మీరు. చూడండి, 4:10 చదవండి, 4:10 చదవండి. రూతు గ్రంథం 4:10 ఎంత బాగా చెప్పారేటమ్మ మీరు, ఎంత తెలివైన వాళ్ళమ్మ మీరు. కిలియోని అని చెప్పారు కదా, చదువమ్మ. 4:10 చదువమ్మా. 4:10 రూతు గ్రంథం. సరే, పేరు అతనికి సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహులోను భార్య అయిన రూతును. మరి కిలియోని భార్య అన్నారు. ఎంత మంచోళ్ళండి అయ్యగారు, మీకు దొరికారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాగే ఉంటుందండి బైబిల్ చదవకపోతే. నోటికి ఏది వస్తుంది. అమ్మ ఇప్పుడు ఎవడో తెలియనోడు వచ్చి అడిగారు మీకు, అమ్మ నేను జగదాంబ వెళ్ళాలమ్మా, ఎలాగ వెళ్ళాలమ్మా అని అడిగితే, బాబు తిన్నంగా వెళ్ళిపోండి, జూ వస్తుంది. జగదాంబ రాదండి, జూ వస్తుంది. జూ తర్వాత మధురవాడు వస్తాడు. ఆ తర్వాత ఇంకా జగదాంబ రాలేదని తగరపాల్సి వెళ్ళిపోతాడు. తర్వాత శ్రీకాకుళం వెళ్ళిపోతాడు. జగదాంబ రాలేదని అక్కడ తిడతాడు మిమ్మల్ని వెళ్ళి. ఇక్కడ ఎక్కడ తిట్టడు, వాళ్ళు చెప్తారు, బాబు ఈ జగదాంబ ఇటు కాదు బాబు అట్లా అంటారు. మీరు ఈ శ్రీకాకుళం ఇంచుమించు 100 కిలోమీటర్లు వెళ్ళిపోతారండి. అందుకే కరెక్ట్గా రూట్ తెలుసుకొని మనం అడ్రస్ చెప్పాలి. అలాగే కరెక్ట్ వాక్యం చదివి మనం రిఫరెన్స్ చెప్పాలి. చప్పుడు కొట్టండి ఒక్కసారి, ఫోటో గట్టిగా. హల్లెలూయా చెప్పండి. రూతమ్మ భర్త ఎవరు? మహులోను ఎవరు కొడుకు? నయోమి కొడుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చదవకుండా నోటికి వచ్చినట్టుగా కిలియోనేనండి, మహులోని కిలియోని ఉంది కదా, ఆ మహులోనేమో వార్ప భర్త, కిలియోనేమో రూతు భర్త. ఎలా చెప్పితే అలా ఎలాగవుద్దండి అర్రా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మిగతా విషయాలు కూడా రూతు గ్రంథంలో ఇంకోసారి వింటాను. అద్భుతమైన వాక్యం స్నేహితులారా, అద్భుతమైన మాటలు. రూతుగా దీవించబడ్డాకి, ఆశీర్వదించబడ్డాకి, నయోమి వెళ్ళి పెళ్లి చేసుకున్న కారణాలు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మీరు నమ్మండి స్నేహితులారా. మంచి దైవజనుల దగ్గర మీరు ఉన్నారు, రోషం కలిగిన సేవకుడి దగ్గర ఉన్నారు, మంచి ఆత్మీయ సంఘంలో మీరు ఉన్నారు. నమ్మకంగా ఉండండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఆనుకొని ఉండండి. ఆత్మీయ సంఘంతో సహవాసం కలిగి ఉండండి. ఆత్మీయ సంఘంలో పరిచర్యకులుగా మీరు ఉండండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అమ్మ రా తల్లి, నువ్వే ప్రార్థన చేద్దు. రా ముందుకు రా తల్లి, రా నువ్వే రా తల్లి. ఏం పేరు? అమ్మ పేరు అచ్చవరం. అది చేయరా? సరే అమ్మ, నువ్వు అక్కడే కూర్చో, నీ బట్టి పాస్టర్ గారు చేస్తారులేండి.